హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 88వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకోబోతున్నాము. ముందుగా 87వ అధ్యాయంలో చివరి శ్లోకాన్ని చూసి మనము 88వ అధ్యాయాన్ని స్టార్ట్ చేసుకుందాం. ఆ అధ్యాయం పేరు వృకాసురుడి భారి నుంచి శివుణ్ణి రక్షింపుట, విష్ణు భగవానుడు. ముందుగా మనము 50వ శ్లోకాన్ని ఒకసారి కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందుమతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. యస్యోత్ప్రేక్షక ఆది మధ్య నిధనే యో వ్యక్త జీవేశ్వరో యోస్యోత్ప్రేక్షక ఆది మధ్య నిధనే యో వ్యక్త జీవేశ్వరో యసృష్టేధమను ప్రవిశ్య ఋషినా చక్రే పురస్య స్థితాం యా సృష్ట్వేదమను ప్రవిశ్య ఋషిణా చక్రే పురశాస్థిత యం సంపద్య జహాత్యజామనుశయా సుత్త కులాయం యతా యం సంపద్య జహాత్యజామనుసయీ సుప్త కులాయం యథా తం కైవల్య నిరస్తయోనిమభయం ధ్యాయేదజస్రహరీం. తం కైవల్య నిరస్తయోనిం అభయం ధ్యాయేదజస్రం హరిం. ఈ విశ్వము యొక్క ఆది మధ్యాంతములలో ఉన్నవాడై దానిని నిరంతరము భగవానుడు వీక్షించుచుండును. అవ్యక్త ప్రకృతి జీవుడు ఇరువురికి అతడు ఈశ్వరుడు. సృష్టిని ఆరంభించిన పిదప అతడు ప్రతి జీవునితో పాటు దాని యందు ప్రవేశించును. అతడు భౌతిక దేహములను సృజించి పిదప వాటి నియామకునిగా నిల్చును. నిదురించి వ్యక్తి తన దేహమును మరచునట్లుగా అతనికి శరణుజొచ్చుడిచే మనుజుడు మాయ యొక్క ఆలింగనమును తప్పించుకొనగలడు. భయ విముక్తిని గోరువాడు సదా పరిపూర్ణ స్థితి అందున్నవాడు భౌతిక జన్మరహితుడు నగు ఆ శ్రీహరినే నిరంతరము ధ్యానించవలెను. భాష్యము జీవులను చాలా ప్రభు. ఒక నిమిషం. సో ఈ విశ్వం యొక్క ఆది మధ్యాంతరములలో ఉన్నవాడై దానిని నిరంతరము భగవానుడు వీక్షించుచుండును. ఈ విశ్వాన్ని పోషకుడు ఎవరండి? పాలకుడు ఎవరండి? ఈ విశ్వపాలకుడు శ్రీకృష్ణ భగవాన్. శ్రీకృష్ణ భగవాన్. కృష్ణ భగవానుడు. భౌతిక విశ్వంలో బ్రహ్మ చాలా మంది విశ్వపాలకులు ఉన్నారు. వాళ్ళందరికీ యజమాని ఎవరు? శ్రీకృష్ణ బ్రహ్మ భగవాన్. ప్రభుజీ కృష్ణ బ్రహ్మకి భగవాన్. గురువు కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు ఆ, విశ్వపాలకుడు. శ్రీకృష్ణ భగవానుడు ఆయన సృష్టికర్త, ఈయన లయకర్త. శివుడు లయం చేసే ఆయన, విష్ణువు ఉమ్, పాలించే ఆయన. ఓకే, విష్ణువు పాలిస్తారు, బ్రహ్మ సృష్టిస్తారు, శివుడు లయం చేస్తారు. ఇందులో కూడా మళ్ళీ ఎందుకండి కన్ఫ్యూజన్? ప్రశ్న అడిగితే ఎందుకు తప్పే చెప్తారు ఆన్సర్ ఎప్పుడైనా? రైట్ చెప్పకుండా తప్పు చెప్పిన తర్వాత రైట్కి వస్తారు ఎందుకు? కన్ఫ్యూజనా ఏమైనా? సో బ్రహ్మదేవుడు పాలకుడు కాదు, బ్రహ్మదేవుడు సృష్టికర్త. ఓకే, బ్రహ్మదేవుడు ఎలా సృష్టి అంటే గౌణ సృష్టి చేశారు. అది మనం 3వ స్కందం 2వ స్కందంలోనే చూసాం మనం. బ్రహ్మదేవుడు భగవంతుణ్ణి ప్రార్థిస్తే భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితోటి ఆయన గౌణ సృష్టి చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. ఓకే, అంటే భౌతికమైనటువంటి కర్మ చేయబోతున్నారు బ్రహ్మదేవుడు. చేయడానికంటే ముందు ఆయన చేసినటువంటి పని ఏమిటి అని అంటే భగవంతుడిని ప్రార్థించారు. కాబట్టి ఆయన చేయబోయేటువంటి భౌతిక కర్మ అంతా కూడా ఆధ్యాత్మికం అయిపోయింది. అంటే ఈ గౌణ సృష్టి అనేటువంటిది మొత్తం కూడా బ్రహ్మదేవుడికి ఆధ్యాత్మిక కర్మే. కానీ బ్రహ్మదేవుడు పాలిస్తున్నారా అంటే బ్రహ్మదేవుడు పాలించట్లే, భగవంతుడే పాలిస్తున్నారు. ఎలా? ఎలా అంటే ఆయన క్షీరోదక సాయి విష్ణువుగా ఆయన ఈ భౌతిక సృష్టి మొత్తాన్ని కూడా పాలిస్తున్నారు. ఈ భౌతిక సృష్టిలోకి భగవంతుడు పరమాత్మ రూపంలో కూడా విస్తరిస్తున్నారు. అది కూడా చెప్తున్నారు. అవ్యక్త ప్రకృతి జీవుడు ఇరువురికి అతడు ఈశ్వరుడు. అవ్యక్త ప్రకృతి జీవుడు ఈ రెండిటికి కూడా కృష్ణుడే ఈశ్వరుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. మనకి చతుశ్లోకి భగవద్గీతలో 10.8 మనకేం చెప్తుంది? 10.8వ శ్లోకం చెప్పండి ఎవరైనా. అహం సర్వస్య ప్రభో మత్త సర్వం ప్రవర్తతే ఆ, ఇది మత్వా భజంతే మాం. ఆ, అహం సర్వస్వ ప్రభవ మత్త సర్వ ప్రవర్తతే. సో ఈ సమస్త ఆధ్యాత్మిక భౌతిక విశ్వాలకి నేనే ప్రభువుని అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అది తెలుసుకున్నటువంటి వాడు ఏం చేస్తాడు? కృష్ణుని నన్నే ఆశ్రయిస్తాడు. భజిస్తాడు, నన్నే ఆశ్రయిస్తాడు, నన్నే పూజిస్తాడు, నన్నే భజిస్తాడు. సో ఇప్పుడు సుఖదేవ గోస్వామి కూడా పరీక్ష మహారాజు కదే చెప్తున్నారు. ఇహపర లోకాలన్నిటికీ కూడా ప్రభువు శ్రీకృష్ణుడు.
సృష్టిని ఆరంభించిన పిదప ఆయన ప్రతి జీవునిలోకి ప్రవేశిస్తున్నారు. అంతేకాదు భౌతిక దేహాలను సృజించి వాటికి నియామకుడుగా నిలబడి ఉన్నారు. నిద్రించిన వ్యక్తి తన దేహమును మరిచినట్లుగా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి వ్యక్తి కూడా తన యొక్క అస్తిత్వాన్ని, తన యొక్క మూలాన్ని మర్చిపోతున్నాడు. నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి లాంటితో సమానం ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి జీవుడు. కానీ ఎప్పుడైతే ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలను కనుక ఆశ్రయిస్తామో అప్పుడు ఏ మాయ అయితే మనల్ని భగవంతుని మర్చిపోయేలా చేస్తుందో ఆ మాయ ప్రభావం నుంచి బయటపడతాం. కాబట్టి ఇంత జ్ఞానం తెలుసుకున్న తర్వాత, వేదాల యొక్క స్థుతులు తెలుసుకున్న తర్వాత మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, కృష్ణ భగవానుడి శరణు వేడితే మనం మాయ ప్రభావంలో నుంచి బయటకు వస్తాము. ఆయనకి సర్వస్వ శరణాగతి ఏదైతే ఉందో అది అంతిమమైనటువంటి పాఠం. గమ్యం. వేదాల యొక్క స్థుతుల యొక్క అంతిమమైనటువంటి పాఠం ఏమిటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే భగవంతుడి యొక్క శరణాగతి. ఓకే, ఆ శరణాగతి కనుక మనకు రాలేదనుకోండి, ఇన్ని వేదాల స్థుతులు చదివినా గానీ అప్పుడు మనం వేదాల యొక్క స్థుతుల యొక్క సారాన్ని మనము మన జీవనంలోకి తీసుకున్నట్టు, సారాన్ని అర్థం చేసుకున్నట్లు. కాబట్టి నిద్రించినటువంటి వ్యక్తి తన దేహమును మరిచినట్లుగా అతనికి శరణుజొచ్చుటయే మనుషుడు మాయ యొక్క ఆలింగనం నుంచి తప్పించుకొనగలడు. భవ విముక్తిని కోరువాడు, ఎవరైతే భవ విముక్తిని కోరుతున్నారో, అంటే ఈ భౌతిక విముక్తి అనేటువంటిది ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు పరిపూర్ణ స్థితిలో ఉందున్నవాడు, భౌతిక జన్మ రహితుడు అయినటువంటి ఆ శ్రీహరినే నిరంతరము ధ్యానించవలెను. ఆయననే ధ్యానించాలి అని మనకి తెలియజేస్తున్నారు. ఓకే, చదవండి మాతాజీ భాష్యం. భాష్యము. జీవులను సృష్టించేడి సమయమున నిద్రాణముగా ఉన్నట్టి ప్రకృతిపై దృష్టి సారించు భగవానుడు ఆ జీవులందరకు సకల సదుపాయములను చేకూర్చుతుండును. కామ్యకర్మరతులగు జీవులకు అతడు కామ్యకర్మమునందు జయమును సాధించుటకు అవసరమగు బుద్ధిని ఇంద్రియములను వసుగుచుండును. దివ్యజ్ఞానమును అన్వేషించు వారలకు అతడు భగవానుని ఆధ్యాత్మిక తేజములో లీనమై ముక్తిని పడయుటకు అవసరమైన బుద్ధిని వసగును. ఇక భక్తులకు అతడు విశుద్ధ భగవద్భక్తి యోగమును చేరగలిగడి అవగాహనను వసగుచుండును. ఈ నానావిధమగు సౌకర్యములను ఏర్పాటు చేయుటకు భగవానుడు విశ్వ పరిణామ పద్ధతిని ఆరంభించుటకు ప్రకృతిని ప్రేరేపించును. ఈ విధముగా భగవానుడే నిమిత్త కారణమగుచున్నాడు. అతడే ఉపాదాన కారణము కూడా అయి ఉన్నాడు. ఏలయన సమస్తము అతని నుండియే ఉద్భవించుతున్నది. అంతేగాక బ్రహ్మాండము యొక్క ఆది మధ్యాంతములలో అతడొక్కడే నిలిచి ఉన్నాడు. స్వయముగా నారాయణుడే దీనిని చతుశ్లోకి భాగవతంలో ఇట్లు పలికి ఉండెను. అహమేవాసమేవాగ్రే నాన్యద్యత్ సదత్ సత్పరం పశ్చాదహం యదేతచ్చ యోవశిష్యేత సోస్మహ్యం. నేను తప్ప వేరేదీను లేనట్టి సృష్టికి పూర్వము నిలిచి ఉన్నది నేనే, పూర్ణ పురుషోత్తు. ఈ సృష్టికి కారణమగు భౌతిక ప్రకృతియు అప్పుడు లేదు. నీవిప్పుడు గాంచున్నది కూడా నేనే. ప్రళయము పిమ్మట మిగిలి ఉండినది నేనే అయి ఉన్నాను. భాగవతం 2.9.33. అది మాయకు జీవునకు క్రమముగా ఉపాదాన నిమిత్త కారణములనేది బిరుదులు తగినవే అయినను భగవానుడు ఈ రెండిటికి మూలమై ఉన్నాడు. భగవద్ అనుగ్రహమును పొందనంత వరకు జీవుడు నిస్సహాయంగా మాయ కౌగిలిలో బందీ అయి ఉండును. అతడు భగవదర్చనము వైపునకు మళ్ళినప్పుడు వేరొక భావములో అనుసెయ్యి అగును. అనగా భగవత్ చరణారవిందముల చెంత నమస్కరించుటకు అతడు దండము వలె పడను. అట్టి శరణాగతిచే జీవుడు మాయను సులభముగా నెట్టివేయగలడు. ముక్త జీవుడు ఇంకనూ భౌతిక దేహములోనే జీవించుతున్నట్లు గోచరించినను దానితో అతని సంబంధము కేవలము బాహ్యమునకు గోచరించినదే అగును. నిద్రించడు వ్యక్తి అత్యంత దూరముగా తన కలల లోకంలో నిమగ్నుడై ఉండి తన దేహమును పట్టించుకొనని రీతి అతడు దేహమును గురించి ఎటువంటి ధ్యాస లేకుండును. దేహముతో మిథ్యా తాదాత్మ్యమును విడిచడు ద్వారా మనుజుడు అజ్ఞానమును విడవగలడు. ఒకప్పుడు జీవుడు ఇట్టి స్థితిని కేవలము పలు జన్మల తీవ్ర యత్నం చేతనే సాధించగలుగుతుండును. కానీ కొన్ని సందర్భములలో భగవానుడు తాను అనుగ్రహించిన జీవునిపై విశేష అనుగ్రహమును చూపవచ్చును. నియమిత సాధన ద్వారా ఆ జీవుడు ఎంత పుణ్యమును సంపాదించినాడనే విషయము అచట పట్టించుకోబడదు. యమిహ నిరీక్ష్య హతగత స్వరూపం
ఎవరైతే కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణుని గాంచిరో వారందరూ వధింపబడినంతటా తమ స్వరూపములను బడసియుండిరి అని శ్రీ భీష్మదేవుడు భాగవతము 1.9.39 పలికియుండెను. అఘాసురుడు, బకాసురుడు, కేసి వంటి దానవులైనను ఎటువంటి ఆధ్యాత్మిక సాధన లేకుండగానే శ్రీకృష్ణుని ద్వారా ముక్తిని బడయుటన్నది దేవదేవుని అద్వితీయ స్థితికి ఒక సూచకము. ఈ విషయం తెలుసుకొని మనమందరము సర్వములైన భయ సందేహములను పక్కకు పెట్టి భక్తి యోగ విధానం నాకు పూర్తిగా అంకితం కావాల్సి ఉన్నది. ఈ అధ్యాయమును వ్యాఖ్యానించు చివరి మాటలుగా శ్రీ శ్రీధర స్వామి ఇట్లు పలికిరి. సర్వశ్రుతి శిరోరత్న నీరాజిత పదాంబుజం భోగయోగ ప్రదం వందే మాధవం కర్మిణమ్రయో. సర్వశ్రుతి రత్నములు తమ దివ్య ప్రభలతో మాధవుని పాదార విందములకు హారతులను సమర్పించును. కామ్యకర్మరతులు కోరెడి భౌతిక భోగమును వసగడివాడు అట్లే భక్తి శ్రద్ధలతో తనకు నమస్కరించేడి వారులకు తనతో దివ్య సంబంధము నొసగిడివాడు నగు ఆ దేవదేవునికి నా వందనములు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు కూడా వినమ్రమగు స్థుతిని ఇట్లు కావించిరి. హే భక్త ద్వార్యము చంచద్వారది రౌతివో మనాక్ ప్రసాదం లభతాం యస్మాద్ విశిష్ట స్వేవనాదతి. భక్తులారా, మీ గుమ్మము చెంత తోక ఊపుచు అరుచుచు ఓ ఈ దీన ప్రాణి నిల్చున్నది. దయచేసి మీరు కొంత ప్రసాదము దీనికిచ్చినచో శునకములలో అపూర్వమైనదిగానై సర్వోత్తముని తన యజమానిగా పొందగలదు. ఇచ్చట ఆచార్యులు తమ పేరుకు 2 అర్థములు వచ్చునట్లుగా ఈ రీతి చెప్పియుండ్రి. విష్ అపూర్వమైనటి స్వ శునకము వలె నాథ యజమానిని కలిగిన సంపూర్ణ పరపూర్ణ వైష్ణవుని నమ్రత అనగా ఇదియే. శ్రీమద్భాగవతమునందలి వేదమూర్తుల స్థుతులు అను దశమ స్కందములోని 87వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భావ్యం సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ దండోత్తరం. ఓకే, మనకి ఈ అధ్యాయంలో ఈ శ్లోకంలో భగవంతుడు ఈ భౌతిక విశ్వం మీద అంటే ఈ ప్రకృతి మీద తన దృష్టిని సారించి ఈ సృష్టి మొత్తాన్ని కూడా పాలిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, అంటే ఆయన దృష్టి ఎప్పుడు కూడా మనం అనుకుంటాము భగవంతుడు విష్ణువు ఆయన ఎప్పుడూ కూడా యోగ నిద్రలో ఉంటారు అని అనుకుంటాం కదా. అలాంటి యోగ నిద్రలో ఉన్నా కానీ ఆయన దృష్టి ఈ భౌతిక విశ్వం మీద ఉంటుంది. అందుకని ఈ భౌతిక సృష్టి మొత్తం కూడా ఆ పాలింపబడుతుంది భగవంతుడితోటి. ఓకే, తర్వాత అలా దృష్టి సారించడం వల్లనే ఈ భౌతిక జీవిత ఈ జీవుడికి భౌతిక జీవితము అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే భౌతిక శరీరం అనేటువంటిది భగవంతుడు ఆయన దృష్టితోటి ఇస్తున్నారు ఈ జీవులకి. సో ఇది మనం తెలుసుకున్నటువంటి విషయం. అయితే ఈ దృష్టి ద్వారా వచ్చినటువంటి జీవులు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి కామ్యకర్మరతులు అయిపోవడం వల్ల వాళ్ళు కర్మబంధనంలో ఉండిపోతున్నారు. ఆ ఎవరైతే దివ్య జ్ఞానాన్ని అన్వేషిస్తూ ఉంటారో ఆయన భగవాన్ని ఆధ్యాత్మిక తేజంలో లీనమై ముక్తిని పడేటకు అవసరమైనటువంటి బుద్ధిని వసుగును. అంటే భగవంతుడు కరుణిస్తే తప్ప మనకి ఏ జ్ఞానమైనా రాదు. ఎన్నో జన్మల పాటు మనకి ఈ భౌతిక విశ్వంలో జన్మ తీసుకున్న తరువాత మనకి భగవంతుడిని ధ్యానించాలి, భగవంతుడికి భక్తి చేయాలి అనేటువంటి విషయం తెలుస్తుంది. అలా భగవంతుడికి భక్తి చేయాలి అని తెలుసుకోవడానికి కూడా భగవంతుడి యొక్క కరుణ మన మీద ఉండాలి. లేకపోతే అది సాధ్యం కాదు. ఎందుకు మనకి భగవంతుడి యొక్క కరుణతోటి మనం భగవంతుడి యొక్క ధామానికే వెళ్ళిపోవాలి అని అంటే, ఎందుకంటే ఈ సృష్టికి పూర్వము అది ఉంది, ఈ సృష్టి లయం అయిన తర్వాత కూడా అది ఉంటుంది. కాబట్టి అది శాశ్వతమైనటువంటి లోకం, మనం కూడా శాశ్వతమైనటువంటి వాళ్ళం. శాశ్వతమైనటువంటి మనం శాశ్వత లోకం నుంచి అశాశ్వతమైనటువంటి లోకంలోకి వచ్చాం. కాబట్టి తిరిగి మళ్ళీ మనం మన లోకానికి వెళ్ళిపోవడం అనేటువంటిది మన యొక్క లక్ష్యం అయి ఉండాలి. అలా కానప్పుడు మనము ఈ భౌతిక విశ్వంలోనే బంధింపబడి ఉంటాం. మనకి చతుశ్లోకి భాగవతంలో మొదటి శ్లోకం వస్తుంది. ఏమని? అహం ఏవాసమేవాగ్రే నాణ్యద్యత్ సత్ సత్పరం సత్ అసత్పరం. సత్ అంటే శాశ్వతమైంది, సత్, అసత్ అసత్ అంటే అశాశ్వతమైంది. కార్యకారణ అని కూడా అనొచ్చు. ఓకే, శాశ్వతమైనటువంటిది కార్యకారణ. ఓకే, కార్యకారణాలకి పరమైనటువంటి వాడు భగవాన్. సర్వకారణ కారకుడు,
కార్యకారణాలకి పరమైనటువంటి వాడు. అందుకని అహం అంటే భగవంతుడు కృష్ణుడే నేను స్వయంగా. నేను 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 అహం అంటే నేను ఆది నుంచి ఉన్నాను అని చెప్పడం కోసం అలా చెప్తున్నారు అనమాట ఆయన. అహం ఏవాసం ఏవాగ్రే, నేను ఒక్కనే ఉన్నాను, ఇంకెవరూ లేరు. అహం ఏవాసం ఏవాగ్రే నాణ్యద్యత్ సత్ అసత్పరం. ఓకే. ఈ అంటే సత్ అసత్ అంటే ఏమొస్తుంది అని అంటే ఈ భౌతిక విషయం వస్తుంది. కార్యకారణం ఏమిటి అని అంటే ఉం? కార్యమేమో ఇది ప్రకృతి, దీంట్లో మూలకాలని కారణాలు. కారణము అంటే కరెక్ట్. ఓకే. సో ఈ ప్రకృతికి పరంగా నేను ఉన్నాను, ప్రకృతి కంటే ముందు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే సృష్టికి పూర్వం నేనున్నాను అని చెప్తున్నారు. తర్వాత పశ్చాత్ అహం యదే తశ్చాత్, తరువాత కూడా నేనే ఉన్నాను. పశ్చాత్ అంటే ఆ తరువాత. ఓకే. అంటే ఎప్పుడు అన్నట్టు సృష్టి సృష్టి తర్వాత పోషింపబడేటట్టు. తర్వాత సృష్టి పోషింపబడేటట్టు అంటే సృష్టికి ముందు నేనున్నాను, సృష్టింపబడిన తరువాత నేనున్నాను. అంటే పశ్చాత్ అంటే తర్వాత, అంటే సృష్టింపబడిన తరువాత. అంటే ఎప్పుడన్నప్పుడు పాలిస్తున్నటువంటి సమయంలో, ఈ సృష్టి పాలన జరిగేటువంటి సమయంలో కూడా నేనే ఉన్నాను. పశ్చాత్ అహం యథేతశ్చ ఏ అవశిష్యేత సోస్పృహం. ఇక్కడ కూడా మళ్ళీ లాస్ట్ లో అహం అని అన్నాడు. యో అవశిష్యత, అవశిష్యం అంటే మిగిలినది అవశిష్టం. శేషం అయిపోయిన తర్వాత లయం అయిపోయిన తర్వాత మిగిలేది కూడా నేనే. అవశిష్యేత మిగిలినది లయమైన తర్వాత మిగిలేది కూడా నేనే. సృష్టింపబడక ముందు ఉన్నది కూడా నేనే, సృష్టింపబడిన తరువాత ఉన్నది కూడా నేనే, లయమైపోయిన తర్వాత మిగిలి ఉండేది కూడా నేనే. ఇది ఈ శ్లోకానికి మీనింగ్. అంటే సృష్టి స్థితి లయంలో శ్రీకృష్ణ భగవానుడే ఉన్నారు. పూర్ణ పురుషోత్తముడు, అందుకనే అంటాం మనం ఆయన. ఓకే. పూర్ణ పురుషోత్తముడు భౌతిక ప్రకృతికి ముందు పోషింపబడేటప్పుడు, ప్రళయం తరువాత కూడా నేనే ఉన్నాను అనేటువంటి విషయం మనకు భాగవతం ఆ చతుశ్లోకి భాగవతంలో మొదటి శ్లోకం మనకి తెలియజేస్తుంది. ఇంత బాగా చెప్పారు ప్రభుజీ, చాలా ఓకే. బాగుంది. అది రైట్. సో తర్వాత భగవద్ అనుగ్రహం పొందకపోతే మనకి ఈ జ్ఞానం కూడా రాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భగవంతుడు అనుగ్రహిస్తే తన విరోధిని కూడా ముక్తికి దోహదం మన ముక్తికి అర్హుల్ని చేస్తారు. ఆరోగ్యం చేస్తారు. ఓకే. ముక్తి పొందేటువంటి అవకాశాన్ని ఇస్తారు. కానీ ఎంతో మంది అసురులను చంపేశారు, పూతన్ని చంపేశారు కదా. పూతన శత్రుత్వాన్ని కలిగి ఉంది, కృష్ణుడి మీద శత్రుత్వాన్ని కలిగి ఉంది. కానీ శత్రుత్వ భావంలో ఉన్నప్పటికీ ఆమె చంపడానికి రాత్రిస్తాను ఎన్నుకున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది ఆమె మాతృప్రేమను చూపించడం అనేటువంటి జరిగింది. చంపడానికి ఆమె మాతృప్రేమను చూపించింది. అంటే విషాన్నే ఇస్తుంది. కృష్ణుడు ఏమి స్వీకరిస్తున్నాడు అనేటువంటిది కాదు అక్కడ ముఖ్యం, ఏ భావంతో ఇస్తున్నాడు అనేటువంటిది ముఖ్యం. నేను పాలు ఇవ్వాలి, ఆయన పుత్రుడుగా నేను స్వీకరించి నేను పాలు ఇవ్వాలి. ఇస్తున్న పాలు విషం పాలైనా సరే. ఇప్పుడు భీష్ముడు కృష్ణుడి మీదకి బాణాలు వేశాడు, కానీ భీష్ముడు వేసినటువంటి బాణాలని కృష్ణుడు పువ్వుల్లా స్వీకరించాడు. ఒక పక్క ఆ బాణం కృష్ణుడికి తగిలి కృష్ణుడి శరీరం నుంచి రక్తం కారుతున్నా కృష్ణుడికి మాత్రం ఆ బాణాలు పువ్వుల్లా అనిపిస్తున్నాయి. ఎందుకు? శుద్ధ భక్తుడు, అది వాళ్ళ మధ్య ఉన్నటువంటి భావన. శుద్ధ భక్తుడు తన చేతిలో బాణాలు ఉన్నాయి కానీ పువ్వులను ఊహించుకుని బాణాలు వేస్తున్నాడు. ఓకే. కృష్ణుడికి అర్పిస్తున్నాడు. సో మనం పువ్వు వేస్తే కృష్ణుడి శరీరం మీద పడుతుంది కదా. మనం పువ్వు కృష్ణుడికి అర్పిస్తే ఇలా వేసామనుకోండి, కృష్ణుడి శరీరం మీద పడుతుంది కదా. మన భావన ఇంపార్టెంట్. మనం పువ్వు కృష్ణుడికి అర్పించాలి అనేటువంటి భావనలో వేస్తాం. భీష్ముడు కూడా పువ్వులను ఊహించుకుంటూ బాణాలు వేసినా కానీ పువ్వుల్లోనే తీసుకుంటున్నారు కృష్ణుడు. కానీ బాహ్యంగా చూడడానికి శ్రీకృష్ణుడి మీద బాణాలు పడుతున్నాయి, రక్తం వస్తుంది, కృష్ణుడికి రక్తం వస్తుంది, అయినా సరే దాన్ని గ్రహించరు. అంటే భావగ్రాహి జనార్దన్ అనమాట కృష్ణుడు, అందుకనే. ఓకే. సో ఈ విధంగా అది భగవంతుడు యొక్క కరుణ కారణంగా ముక్త జీవులం అయిపోతాము అని అంటే, ఇప్పుడు పూతన కూడా అలానే అయింది. తరువాత కంసుడు ఉన్నాడు. కంసుడు శత్రుత్వ భావంలో ఉన్నప్పటికీ నిరంతరం కృష్ణునే స్మరించాడు. నిరంతరం కృష్ణుని స్మరించినటువంటి వ్యక్తి ఇంకొకటి మరణ సమయంలో కూడా కృష్ణుని స్మరించాడు. మరణ సమయంలో కూడా కృష్ణుడినే చూశాడు కదా. అవును, అక్కడే ఉన్నారు కదా. చివరి మాట కృష్ణుడే అయినప్పుడు ఇంకా ఆ వ్యక్తికి ఎక్కడికి వెళ్తారు?
ఎస్ ప్రభు. ఆ? కృష్ణరామాయణ ఆయనకి కృష్ణుడి మీద ఉన్నటువంటి భావం ఏంటి? శత్రు భావంతో సంబంధం లేదు. కానీ ఆయన కృష్ణుని నిరంతరం స్మరించాడు. ఉం? అంత్య సమయంలో కృష్ణుని స్మరించడం ఎంత ఇంపార్టెంట్ కదా. కాబట్టి కృష్ణుని అంత్య సమయంలో కూడా స్మరించినటువంటి కంసుడికైతే, లేకపోతే ఇతర అఘాసురుడు, బకాసురుడు, కేశి, ఇంకా ఇతర దానవులు, వీళ్ళందరూ కూడా కృష్ణుడి మీద శత్రుత్వం ఉన్నప్పటికీ వాళ్ళు ముక్తిని పొందారు. కాకపోతే వాళ్ళు పొందినటువంటి ముక్తి నిరాకార బ్రహ్మంలో లీనమవడం. ఓకే, అది కూడా సాయుధ్య ముక్తి. సాయుధ్య ముక్తిని పొందడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే గొప్ప హరే యోగమే కృష్ణ చేసిన ప్రభు. వాళ్ళు. ఉమ్, ఒక డౌట్ ప్రభుజీ. ఇప్పుడు అప్పట్లో వాళ్ళంతా కూడా విరోధి భావంతో ఆయనని ఆ అనుక్షణం తలిచినా కూడా వాళ్ళకి ముక్తి లభించింది ప్రభుజీ. మరి ఇప్పుడు కలియుగంలో కూడా చాలా మంది నాస్తికులు ఎప్పుడు కూడా భగవంతుని నిరసిస్తూ ఉంటారు, అనుక్షణం ఆయన తలుస్తూ ఉంటారు కదా, వాళ్ళకి లభిస్తుంది అంటారా ప్రభుజీ? లభిస్తుంది. వాళ్ళు నిరంతరం వాళ్ళు కంసుడిలాగా స్మరించాల. ఇప్పుడు ఇప్పుడు ఆ ఇప్పుడు ఇప్పుడు ఉమ్. నాస్తికులు నిరంతరం కృష్ణుని స్మరిస్తున్నారా? అంటే ఎవరైనా ఉంటే ఎవరైనా అలా. స్మరిస్తే వస్తుంది వాళ్ళకు కూడా సాయుధ్య ముక్తి వస్తుంది, మహా వస్తే. ఆహా. కారం వరకే వస్తుంది కదా ప్రభుజీ వాళ్ళకి. సాయుధ్య ముక్తి వస్తుంది అంటే చివరి సమయం వరకు వాళ్ళు గుర్తుంచుకోగలిగితే, చేస్తే నిరంతరం వాళ్ళు కృష్ణుని గుర్తుంచుకోగలిగితే, ద్వేషభావంతో గుర్తుంచుకున్నా కానీ సాయుధ్య ముక్తి వస్తుంది. కానీ భక్తుడు అలాంటి భక్తి చేయరు. భక్తులకి అలాంటి భక్తి అనుకూల భక్తి చేయాలి, భక్తి చేస్తారు. ప్రతికూల భక్తి చేయకూడదు. ఓకే, సో ప్రతికూల భక్తి చేసినటువంటి వాళ్ళకి సాయుధ్య ముక్తి వస్తుంది, అనుకూల భక్తి చేసినటువంటి వాళ్ళకి సాలోక్య ముక్తి వస్తుంది. ఓకే, అలా. సో థ్యాంక్ యూ. కాబట్టి కాబట్టి ఆ ఎవరైతే ఈ భౌతిక విశ్వంలో నుంచి భయాన్ని పోగొట్టుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఆ భగవంతుడికి శరణాగతులు అవ్వాలి, భక్తి యోగంలో ఉండాలి. అది అంతిమమైనటువంటి పాఠం మనకి వేదాల యొక్క స్థుతుల యొక్క పాఠం. ఓకే, సో శ్రీధర స్వామి కూడా నన్ను భక్తుళ్ళు అయ్యేలా పూర్ణ వైష్ణవునిగా నన్ను మార్చు అని ఆయన కూడా తన ప్రార్థనలో చెప్పారు. ఓకే, 88వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం మాతాజీ. సుకాసురుని భార్య నుంచి శివుడు రక్షింపబడుట. శ్రీవాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. శ్రీవాణి మాతాజీ చదవండి. సమ్మరి చదవండి మాతాజీ. సుకాసురుడి భార్య నుంచి శివుడు రక్షింపబడుట. ఓకే. 88వ అధ్యాయము. సుకాసురుని బారి నుండి శివుడు రక్షించబడుట. విష్ణు భక్తులు మోక్షము కలుగుచుండగా ఇతర దేవతా భక్తులు భౌతిక సంపత్తులు కలుగుటను గురించి ఈ అధ్యాయమును వివరించినది. విష్ణు భగవానుడు సర్వైశ్వర్యుడు కాగా శివుడు ఐశ్వర్యరహితునిగా జీవించును. అయినను విష్ణు భక్తులు సాధారణముగా బీదవారై ఉండగా శివభక్తులు అపారమగు సంపదలను పొందుతుండ్రు. ఈ గూఢమగు విషయమును వివరించమని పరీక్షిన్ మహారాజు అడగగా సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానముస్కెను. ప్రకృతి త్రిగుణములను అనుసరించి శివుడు త్రివిధహంకారము రూపములకు ప్రకటమగును. ఈ అహంకారము నుండి 5 భౌతిక తత్వములు, ఇతర ప్రకృతి వికారములు మొత్తము కలిపి 16 తత్వములు ఉద్భవించినవి. శివభక్తుడు ఈ తత్వములో అతన్ని హరే కృష్ణ. మీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో నాయిస్ వస్తుంది, చెక్ చేసుకోండి. సౌండ్ వస్తుంది. ఫ్యాన్ ఆపితే వీలైతే ఫ్యాన్ ఆపండి మాతాజీ, మీ మాట క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఓకేనా ప్రభుజీ? శివుడు త్రివిధ అహంకార రూపములకు ప్రకటమగును. ఈ అహంకారము నుండి 5 భౌతిక తత్వములు, ఇతర ప్రకృతి వికారములు మొత్తము కలిపి 16 తత్వములు ఉద్భవించినవి. శివభక్తుడు ఈ తత్వములలో అతనిని ఆరాధించినప్పుడు సంబంధమగు సర్వైశ్వర్యములను పొందుచుండును. కానీ శ్రీహరి ప్రకృతి గుణములకు పరమైన వాడు కనుక అతని భక్తులు కూడా వాటికి అతీతులే అవుదురు. ధర్మరాజు అశ్వమేధ యజ్ఞములను పూర్తి చేసిన పిమ్మట ఇదే ప్రశ్నను శ్రీకృష్ణుని అడిగి ఉండెను. దానికి ప్రత్యుత్తరముగా దేవదేవుడు ఇట్లు పలికెను. ఎవని ఎడనైతే నేను విశేష అనుగ్రహమును చూపుదునో వాని సంపత్తులను నేను క్రమముగా నశింపచేయుదును. అప్పుడు సంతానము, భార్య, ఇతర బంధువులు ఆ ధనహీనుని పరిత్యజించుదురు. తన కుటుంబం యొక్క అభిమానమును మరలా పొందుటకై అతడు
ధన ప్రాప్తికి తిరిగి యత్నించినప్పుడు కరుణతో నేను అతని యత్నమును భగ్నం మునర్తును. అప్పుడు అతడు కామ్య కర్మ పట్ల విముఖుడై నా భక్తులతో స్నేహము నెరువును. ఆ సమయంలో నేను అతనిపై అసాధారణమగు అనుగ్రహమును కురిపించగా అతడు భవబంధ విముక్తుడై వైకుంఠ లోకమును బడయగలడు. బ్రహ్మ, విష్ణువు, శివుడు ముగ్గురును నిగ్రహానుగ్రహ సమర్థులే అయినను బ్రహ్మరుద్రులు అతి శీఘ్రముగా సంతుష్టులగుట లేదా క్రుద్ధులగుట జరుగుచుండును. కానీ విష్ణు భగవానుడు అట్లు కాదు. దీనిని గురించి వేదవాచ్యమును ఒక కథను ఇట్లు చెప్పుచున్నది. ఒక మారు వృక్షాసురుడు శీఘ్రముగా ప్రసన్నమయ్యేటి దేవతను గురించి నారదుని అతగా అడగగా శివుడే అటువంటి వాడని ఆ ముని సమాధానమిచ్చెను. అంతటా వృకాసురుడు కేదారనాథ క్షేత్రమునకు వెడలి తన మాంసమునే అగ్నిలో ఆహుతి చేయుచు శివుని అర్చించుట మొదలెడెను. కానీ శివుడు ప్రత్యక్షము కాలేదు. అంతటా అసురుడు తన శిరచ్ఛేదను చేసుకొని మరణించుటకు సిద్ధపడెను. అదే క్షణమున శివుడు యజ్ఞాగ్ని నుండి బయలువెడలి ఆ అసురుని నివారించి కోరిన వరమును ఇవ్వకోరెను. నేనెవరి శిరము పైన చేతిని ఉంచెదనో వాడు మరణించకాక అని వృకాసురుడు అడిగెను. శివుడు అతనికి ఆ వరమును వసికినంతనే ఆ దురాత్ముడు తన చేతిని శివుని శిరము పైననే ఉంచి వరమును పరీక్షించడానికి ప్రయత్నించెను. వీతుడైన శివుడు ప్రాణమును దక్కించుకొనుటకు స్వర్గ మధ్యలోక హద్దుల వరకు పరుగు తీసెను. చివరకు అతడు విష్ణు నివాసి మగు శ్వేతద్వీపమునకు చేరగా దూరము నుండియే చూసిన భగవానుడు బాలబ్రహ్మచారి రూపంలో వృక్షాసురుని చెంతకు చేరెను. పిమ్మట మధుర స్వరముతో ఆ బాలుడు వృకుని ఉద్దేశించి పలుకుచు, వృక కొంత తడువు విశ్రమించి నీవు చేయకోరినదేమో నాకు చెప్పుము అని అడిగాను. భగవంతుని పలుకులను సమ్మోహితుడైన వృకుడు జరిగినంతయు అతనికి వివరించెను. అప్పుడు భగవానుడు అతనితో దక్ష ప్రజాపతిచే శపించబడిన నాటి నుండి శివుడు పిశాచము వలెనైనాడు. నీవు అతని మాటను నమ్మవలదు. కావలనచో నీ శిరము పైననే ఉంచుకొని అతని వరమును పరీక్షించుకొమ్ము అని పలుకగా ఆ పలుకులచే భ్రమితుడైన వృకాసురుడు చేతితో తన శిరమును తాకెను. దానిచే వాడు వెంటనే మరణించి నేలకూలెను. జయము జయము, వందనములు, బాగు అనే ధ్వనులు ఆకాశమున ప్రతిధ్వనించినవి. దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంధర్వులు భగవాన్ని అభినందించు పుష్ప వృష్టిని కురిపించింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో స్టోరీ మొత్తం ఇచ్చారు. యాక్చువల్గా దానికంటే ముందు సర్వేశ్వరుడైనటువంటి భగవానుడు తన వరకు మనల్ని తీసుకువెళ్ళడానికి తను ఏ విధంగా మన మీద కరుణను చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత దానికి ఉదాహరణగా శివుణ్ణి అర్చించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, శివుణ్ణి అర్చించినటువంటి వ్యక్తి నుంచి శివుణ్ణి ఎలా రక్షించారు అనేటువంటి విషయాన్ని మనము ఈరోజు అధ్యాయంలో చూద్దాం. ఓకే, మొదటి శ్లోకం లక్ష్మీ ఆత్మకూరు మాత. శ్రీరాజౌవాచ దేవాసుర మనుష్యేషు ఏ భజంత్యా శివం శివం ప్రాయస్థే దనినో భోజాన్ అతు లక్ష్మ్యా పతిం హరిం ప్రాయస్తే ధనినో భోజనతుల లక్ష్మ్యాం పతిం హరిం. పరీక్షిత్ మహారాజు పలిగను. భోగరహితుడగు శివుని అర్చించడి దేవతలు, దానవులు, మానవులు సాధారణముగా ధనభోగములను అనుభవించుచుండగా లక్ష్మీపతి శ్రీహరి అర్చించిన వారు అట్లు అనుభవింపకుందురు. హరే కృష్ణ ప్రభుజీ. రాజు అంటే ఎవరు రాజు? పరీక్షిత్ మహారాజు ప్రశ్న అడుగుతున్నారు. శివుణ్ణి అర్చించిన వాళ్ళందరూ కూడా ధనవంతులుగా ఉంటున్నారు, మరి లక్ష్మీపతి అయినటువంటి శ్రీహరిని అర్చించిన వాళ్ళు ఎందుకు పేదవాళ్ళుగా ఉంటున్నారు అనేటువంటిది ఆయనకి ప్రశ్న. లక్ష్మీపతిని అర్చిస్తే లక్ష్మీదేవి రావాలి కదా మనకి. లక్ష్మీపతిని అర్చిస్తే లక్ష్మీదేవి కదా మనకు రావాల్సింది. మరి ఎందుకు మనం పేదవాళ్ళం అవుతున్నాం? కానీ లక్ష్మీపతి కానటువంటి శివుడిని అర్చిస్తే ఎందుకు ధనవంతులు అవుతున్నారు? ఆయన వరాలు అలా ఇస్తారు ప్రభుజీ. శివుడు ఏదడుగుతుంది ఇచ్చేస్తారు. వరముడు అనుగ్రహం కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి.
ఓకే, మన పట్ల ఇక్కడే అనుగ్రహం ఇక్కడే ఉంటాం. చూపడం అంటే మనం కోరినటువంటి కోరికలన్నీ తీర్చడం కాదు. ఇప్పుడు మీ కొడుకు మీ దగ్గరకు వచ్చి నాకు ఐస్ క్రీమ్ కొనిపించు, ఐస్ క్రీమ్ కొనిపించు, భౌతికం ఐస్ క్రీమ్ కొనిపించు ప్రభుజీ, అన్నారు అనుకోండి, భౌతికంగా మాతాజీ ఇస్తారు. మీరు మ్యూట్ లో ఉండండి, మాతాజీ లేకపోతే మీరు చెప్పండి, నేను మ్యూట్ లో ఉంటా. ఓకే, సో శివుడు ఇప్పుడు ఇప్పుడు మనకి మన పుత్రుడు ఆ ఐస్ క్రీమ్ కావాలి, ఐస్ క్రీమ్ కావాలి అని అడిగారు అనుకోండి, ఐస్ క్రీమ్ ఇవ్వడమా అనుగ్రహం అంటే? కాదు నచ్చ ప్రభుజీ, చెప్పాలి ప్రభు, జలుబు తింటే చేస్తుంది కదా, బాగా. నచ్చ చెప్పాలి, ఇస్తే జలుబు. ఇది మంచిది కాదు నీ ఆరోగ్యానికి అని మంచి చెప్పాలి. అంటే తల్లిదండ్రులు పిల్లలు అడిగింది కోరిక తీర్చకపోతే మంచి కోరి తీర్చట్లేదా, చెడు కోరి తీర్చట్లేదా? మంచి మంచి కోరిక. కోరిక, కోరి మంచి తీర్చట్లేదు. కోరిక. మంచి కోరి తీర్చట్లేదు. ఒకవేళ తీరిస్తే మంచి కోరనట్లు. అదే మనం వెళ్ళి ఎవరినో అంకుల్ని అడిగాం అనుకో, ఏం చేస్తాడు? నీ కొనిస్తాడు. ఏదో ఆరోగ్యం కొని నీ పెడతారు. దాంతో సంబంధం లేదు, నీ ఆరోగ్యంతో సంబంధం లేదు. నీ ఆరోగ్యంతో సంబంధం లేకుండా వాడు నన్ను అడిగాడు, ఎప్పుడో ఒకసారి అడుగుతాడు, అడిగినప్పుడు కూడా నేను లేదు అన్నానంటే నా మీద శత్రుభావాన్ని కలిగి ఉంటాడు. ఎందుకులే, ఇప్పుడు ఇచ్చేస్తే నా మీద మంచి ఫీలింగ్ ఉంటది, నన్ను చూసినప్పుడల్లా పలకరిస్తాడు, లేదు అంటే నా మీద కక్ష పెంచుకుంటాడు అనుకుంటాడు అంకుల్ అయితే, కదా అని అడగగానే కొనిచ్చేస్తాడు. సో అది తల్లిదండ్రులకి లేకపోతే మన శ్రేయోభిలాషులకి ఇతరులకి మధ్య ఉన్నటువంటి తేడా. సో ఇవన్నీ ఎందుకు కృష్ణుడు అలా చేస్తారు అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం సుఖదేవ గోస్వామి మాటల్లో. ఓకే, సో పరీక్షణ్ మహారాజు భోగరహితుడైనటువంటి శివుణ్ణి పూజించినటువంటి వ్యక్తికి అన్ని భోగాలు ఇస్తున్నారు, కానీ అన్ని ఐశ్వర్యాలు కలిగినటువంటి విష్ణువుని పూజించినటువంటి వ్యక్తికి పేదరికం మిగులుతుంది ఎందుకు అనేటువంటి ఇక్కడ పరీక్షణ్ మహారాజు యొక్క ప్రశ్న. ఓకే, నెక్స్ట్. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఏతద్వేదితుమిచ్చామా సందేహోత్ర మహాన్హినః ఏతద్వేదితుమిచ్చామః సందేహోత్ర మహాన్ హీనః విరుద్ధశీలయో ప్రభోర్విరుద్ధా భజతాం గతిః. విరుద్ధశీలయో ప్రభో విరుద్ధ మజితాం గతి. నన్ను అమిత విస్మృతిని చేసే ఈ విషయమును గురించి నేను తెలుసుకొని కోరుచున్నాను. నిజమునకు విరుద్ధ స్వభావములు కలిగిన ఈ ఇరువురు ప్రభువులను అర్చించు వారికి ఊహించిన దానికి విరుద్ధమగు ఫలములు కలుగుచున్నవి. భాష్యం. మోక్ష ప్రదాతయగు శ్రీహరిని సతతము మనుజుడు ధ్యానించవలనని శ్లాఘనముతో గడిచిన అధ్యాయం ముగిసినది. ఈ సంబంధమున విష్ణుభక్తుడు ఒకటిచే మనిషి తన సంపదను సాంఘిక ప్రతిష్టను కోల్పోనని జనులలోని సామాన్య భయమును పరీక్షణ్ మహారాజు చెడ వ్యక్తపరుచున్నాడు. అల్పశ్రద్ధ కలిగిన అట్టి జనుల లాభము కొరకు బాహ్యమునకు విపరీతంగా కనబడే ఒక విషయమును వివరింపమని అతడు శ్రీల సుఖదేవ గోస్వామిని అర్థించింది. అది ఏమనగా, స్వంత ఇల్లైనను లేకుండా భిక్షగాని వలె జీవించేది శివుడు తన భక్తులను ఆ ధనవంతులను శక్తిమంతులను చేయుచుండగా, సర్వసమునకు అధిపతి సర్వశక్తిమంతుడైన విష్ణు భగవానుడు సర్వసాధారణంగా తన సేవకులను దరిద్రులుగా చేర్చున్నాడు. దీనికి సుఖదేవ గోస్వామి సహేతుకమగు వివరణంతోనూ ప్రకాశునికి సంబంధించిన తన ప్రాచీన వృత్తాంతంతోనూ సమాధానం కూర్చున్నాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో మనందరిలో ఉన్నటువంటి భయాన్ని, మనందరిలో ఉన్నటువంటి డౌట్ ని ఎవరు క్లారిఫై చేయాలండి? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామి లాంటి వాళ్ళు క్లారిఫై చేయాలంటే మనలాంటి వ్యక్తులు ఎవరైనా సుఖదేవ గోస్వామిని అడగాలి కదా. మనందరి కోసం పరీక్ష మహారాజు అడిగిన పరీక్ష మహారాజు గొప్ప విష్ణు భక్తుడు కదండి. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు కరుణిస్తే ఆయన పరీక్ష మహారాజు పరీక్ష మహారాజు రక్షణ ఎవరు చూశారండి? కృష్ణ భగవానుడే స్వయంగా. కృష్ణుడే రక్షణ. మరంటే మరి ఆయన ఎంత భక్తుడు కాకపోతే కృష్ణ భగవానుడు ఆయన రక్షించారు కదా. అవును మరి ప్రభుజీ. అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట తనకున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం కాదు, మనలాంటి వ్యక్తులకి ఉన్నటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం. ఇంతకు ముందు వేద స్తుతులు ఏం చేశాయి? వేదాలన్నీ స్తుతించిన తర్వాత కంక్లూజన్ లో ఏం చెప్పుకున్నాం మనం? స్వయంగా కృష్ణ శ్రీకృష్ణ భగవానుడే. భగవానుడు శరణాగతి వేడు, ఆయనే లక్ష్మీపతి, ఆయన్నే మీరు శరణ వేడాలి అనేటువంటి విషయం చెప్పారు. మరి మనం అందరం కలిసి లక్ష్మీపతి అయినటువంటి శ్రీకృష్ణుణ్ణి, శ్రీహరిని శరణు వేడామనుకోండి, మనందరికీ జరుగుతున్నటువంటిది ఏమిటి అనంటే భౌతికమైనటువంటి వైరాగ్యాన్ని తీసుకొస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు మన హృదయంలో. అన్ని వదిలేసేటువంటి స్థితికి మనం వెళ్ళిపోతాం. అంటే భౌతికమైనటువంటి కోరికలు లేనటువంటి స్థితికి మనం వెళ్తున్నాం.
అదే ముక్తికి అవసరమైనటువంటి స్థితి. ప్రతి జీవుడికి కూడా ముక్తికి అవసరమైనటువంటి స్థితి. లక్ష్మీపతి, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మ్యూట్ చేస్తారా? ఓకే. లక్ష్మీపతి అయినటువంటి భగవానుడిని పూజిస్తే మనకి పేదరికం దొరుకుతుంది. ఏ భోగాలు అనుభవించినటువంటి శివుణ్ణి పూజిస్తే మనం ఐశ్వర్యవంతులం అవుతాం. విరుద్ధంగా ఉన్నాయి, పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదండి. పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. రిజల్ట్ విరుద్ధంగా వస్తుంది. రిజల్ట్ మనకి రావాల్సిన రిజల్ట్ రావట్లేదు, వ్యతిరేకంగా వస్తుంది. ఇది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు ఇదే డౌట్ మనందరిలో కూడా ఉంది. సో దీన్ని మనం క్లియర్ చేసుకోవాలి అని అంటే సుఖదేవ గోస్వామి ఇప్పుడు దీనికి ఏం చెప్తున్నారో మనం వినాలి. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. అమృతమాత చదవండి. శ్రీ శుకౌవాచ శ్రీసుఖవాచ శివశక్తియుత త్రిలంగో గుణ సంవృత శివశక్తి యువస్తత్వా త్రిలంగో గుణ సంవృత వైకారికస్తైజసశ్చ తామశ్చేత్యహం త్రిధా వైకారిక సైజ తామసైచేత్య హం త్రిదా. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవ సుఖ హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ సుఖదేవుడు పలికెను, శివుడు తన శక్తి యగు ప్రకృతితో సర్వదా కూడియుండును. ప్రకృతి త్రిగుణముల మనవి త్రిగుణముల మనవి మేరకు అతడు స్వయముగా 3 రూపములలో ప్రకటమై ఆ విధముగా తత్వ రజస్తమో గుణములకు 3 విధములైన అహంకారములతో నుండెను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు సుఖదేవ గోస్వామి మాట్లాడుతున్నారు. సో పరీక్షణ్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్న అందరికీ అర్థమైంది కదండి. దానికి ఇప్పుడు సుఖదేవ గోస్వామి సమాధానం ఇవ్వబోతున్నాడు. శివుడి గురించి చెప్తున్నారు. సో ఈ అహంకారం రూపంలో శివుడు ప్రకటమై ఉంటారు. 3 రకాల అహంకారాలు ఉంటాయి. సత్వగుణ అహంకారం, రజోగుణ అహంకారం, తమోగుణ అహంకారం. ఈ 3 అహంకార రూపంలో శివుడు ప్రకటమై ఉంటారు. ఎందుకు అంటే ఈ ప్రకృతికి అధిపతి అన్నమాట ఆయన. అంటే ఈ యొక్క శివుడు తన శక్తి అయినటువంటి ప్రకృతికి సర్వదా కూడి ఉండును. అంటే శివుడికి శక్తి ఎవరండి? దుర్గాదేవి. దుర్గాదేవి. సో ఈ దుర్గాదేవితో కూడి ఉంటారు. ప్రకృతి త్రిగుణముల మనవి మేరకు, అంటే దుర్గాదేవి అంటే త్రిగుణాల పూర్ణమైనటువంటి దుర్గాదేవి. సో ఆమె మనవి మేరకు ఈయన ఈ భౌతిక విశ్వంలో 3 అహంకారాల రూపంలో ఆయన ప్రకటమై ఉంటారు. నెక్స్ట్ 4వ శ్లోకం. రంగదేవి మాతాజీ. హరే కృష్ణ. తతో వికార అభవన్ షోడశామీషు కంచన తతో వికార అభవాన్ షోడశామీషు కంచన ఉపధావన్ విభూతీనాం సర్వసామశ్నుతే గతిం. ఉపధావన్ విభూతీనాం సర్వసామాశ్నుతే గతిం. అట్టి అహంకారము యొక్క వికారములుగా 16 తత్వములు ప్రకటనమైనవి. శివభక్తుడు ఈ తత్వములలో ఏ ఒక్కదాని అందైనను అతన్ని అర్చించినప్పుడు సంబంధముకు సమస్త సంపదలను అనుభవించగలడు. ప్రభుపాదుల వారి భాష్యము. అహంకారం అనున్నది మనసు, దశేంద్రియములు అనగా కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము, చేతులు, కాళ్ళు, వాకు, జ్ఞానేంద్రియములు, భూతము. 5 భౌతిక తత్వములు అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనునవిగా వికారముగా చెందును. శివుడు ఈ 16 తత్వములలో ప్రతిదాని అందును విశేష లింగాకృతిలో ప్రకటనమగును. విశ్వమందలి వివిధ తీర్థస్థానములలో అవి విడివిడిగా శ్రీ విగ్రహ రూపములో అర్చింపబడును. శివభక్తుడు ఒకానొక లింగ రూపమును అర్చించి దానికి సంబంధించిన ఐశ్వర్యములను పొందుచుండును. ఈ ప్రకారం శివుని ఆకాశలింగము ఆకాశం యొక్క ఐశ్వర్యములను, జ్యోతిర్లింగము అగ్ని యొక్క ఐశ్వర్యములను వసులుచుండును. ధన్యవాదాలు. ఒక్కొక్క లింగాన్ని మనం పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఐశ్వర్యం మనకి వస్తుంది. శివుడు ఈ లింగాల రూపంలో ప్రతిష్ఠింపబడి ఉన్నారు. ఓకే, మొత్తం 16 తత్వాలకి ఆయన అధిపతి. అలాంటి 16 తత్వాలు ద్వారా మనం పొందాల్సినటువంటి సమస్త ఐశ్వర్యాన్ని కూడా ఒక్కొక్క తత్వం నుంచి ఒక్కొక్క రకమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం పొందవచ్చు.
ఎప్పుడైతే మనం ఏ తత్వానికి సంబంధించినటువంటి లింగాన్ని మనం పూజిస్తామో ఆ తత్వానికి సంబంధించినటువంటి ఐశ్వర్యం అనేటువంటిది మనకి వస్తుంది. సకల సంపదలని మనము శివుణ్ణి పూజిస్తే పొందగలము అని సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. నెక్స్ట్ మంగతాయర్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్మన. హరిర్హి నిర్గుణ సాక్షాత్ పురుష ప్రకృతే పరః హర్షి నిర్గుణ సాక్షాత్ పురుష ప్రకృతే పరః సర్వ ధృగు భద్రాష్టా తం భజన్ నిర్గుణో భవేత్. సా సర్వదృగు ప్రదష్టాతం భజ నిర్గుణో భవేత్. హరే కృష్ణ. కానీ శ్రీహరి ప్రకృతి గుణములతో సంబంధం లేనట్టివాడు. అతడు దేవదేవుడు, సర్వస్వమును గాంచెడి నిత్య సాక్షి, ప్రకృతికి అతీతుడు. అతన్ని అర్పించిన వాడు అట్లే గుణాతీతుడు అగును. భగవానుడు ప్రకృతికి పరముగా తన దివ్యస్థితితో నెలకొని ఉన్నాడు కనుక అతని అర్చనము భౌతిక సంపత్తి ఫలము నెట్లు వస్తుగును. విష్ణు అర్చనము యొక్క నిజమైన ఫలము దివ్య జ్ఞానమే. ఈ విధముగా విష్ణు ఆరాధకుడు లౌకిక సంపత్తులతో గుడ్డివాడొకటకు బదులు విష్ణు భగవానుడు భౌతిక సృష్టి యొక్క అనాసక్తి స్థాయి అయినందున అతని భక్తుడు కూడా భగవంతుని నూనశక్తుల అన్యోన్య క్రియలకు అతీతుడగును. శ్రీధర స్వామి వేదవాధ్యాయం నుండి ఈ క్రింద శ్లోకమును ఉదహరించి ఉండిరి. వస్తునో గుణ సంబంధే రూపద్వై విహస్యతే తద్దాత్మా యోగాభ్యాం బింబవత్ ప్రతిబింబవత్. పరతత్వము ప్రకృతి గుణములతో చేతకూడినప్పుడు అతని దివ్య గుణములు ప్రకటమొకటి చేత లేదా ప్రకటము కాకుండాటను బట్టి ఈ జగత్తులో అతడు రెండు రకములుగా రూపములు ధరించును. ఆ విధముగా అతడి బింబము ప్రతిబింబం వల్లే వర్తించును. గుణాః సత్వదయః సహస్ర ఘోర మూఢాః స్వభావతః విష్ణు బ్రహ్మ శివానం చ గుణయంత్ర స్వరూపిణం. సత్వ రజస్తమో గుణముల యొక్క స్వభావములు శాంతము, ఘోరము, మూఢత్వమును వరుసగా విష్ణు బ్రహ్మ శివునిచే స్వయముగా నియంత్రించబడును. నాతి భేదో భవద్భేదో గుణధర్మేరి అంశతః సత్వస్య శాంత్యానో జాతు విష్ణుర్వేక్షేప మూఢతే. విష్ణు భగవానునది ఆది ఆధ్యాత్మిక గుణములు ఈ జగత్తులో పాక్షికముగానే ప్రకటమైనప్పటికీ అతని శాంత సత్వ గుణము వాటికి భిన్నముగా అంతగా భిన్నమై ఉండును. ఈ విధముగా అతని సత్వగుణము విక్షేపముచే అంటే రజోగుణముతో గాని మోహముచో తమో గుణముతో గాని కలుషితము కాదు. రజస్తమో గుణాభ్యాంత భవంతే బ్రహ్మ రుద్రాయోహో గుణోపమద్దతో భూయస్తాదంసానాంచ భిన్నత. ఇంకొక పక్క రజస్తమో గుణములచే బ్రహ్మరుద్రుల మూల ఆధ్యాత్మిక గుణములు కప్పబడుచుండును. ఆ విధముగా అట్టి ఆధ్యాత్మిక గుణములు కేవలము పాక్షిక భిన్న భౌతిక గుణములుగా ప్రకటమగును. అతః సమగ్ర సత్వస్త్వ విష్ణోర్ముక్షకరీ మతి అంశతో భూతి హేతచ్చ తదానందమయీ స్వతః. కనుక సత్వగుణ రూపుడు విష్ణువుపై చిత్తమును కేంద్రీకరించుట మోక్షమునకు దారి తీయును. అట్టి భగవచ్చేతనము గౌణఫలముగా లౌకిక జయమును కూడా కలుగజేసినను విశుద్ధ ఆధ్యాత్మిక ఆనందమే దాని సహజ స్వభావము. అంశతస్తారతమ్యేన బ్రహ్మరుద్రాది సేవినాం విభూతయో భవంత్యేవ సన్నిర్మోక్షోప్యవసంసతః. బ్రహ్మరుద్రాది దేవతల భక్తులు తమ పూజా విధానమును అనుసరించి పరిమితమగు సంపత్తులనే పొందుచుండును. అంచెమున వారు కూడా ముక్తిని బడియుటకు యోగ్యులు కావచ్చును. ఇదే భావము శ్రీమద్భాగవతము 1.2.23 నందు శ్రేయాంసి భద్రకలు నత్వత్తనోర్మణాం స్యుః. ఈ ముగ్గురిలో బ్రహ్మ, విష్ణువు, శివుడు సత్వ గుణరూపుడకు విష్ణువు వలన నరులు చరమలాభమును పడేయగలరని బిగ్గరగా చెప్పబడినది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. సో హరే శివుణ్ణి పూజిస్తే మనకి సర్వ ఐశ్వర్యాలు దొరుకుతాయి అనేటువంటి విషయాన్ని సుఖదేవ గోస్వామి ఇంతకు ముందు శ్లోకంలో చెప్పారు. ఎందుకు అంటే ఆయన ప్రకృతితో కూడి ఉంటారు,
ఈ ప్రకృతిలో ఉన్నటువంటి 16 తత్వాలని ఆయన నియంత్రిస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క లింగం అనేటువంటిది ప్రతీకగా ఉంటుంది. ఏ లింగాన్ని మనం పూజిస్తే ఆ లింగానికి సంబంధించినటువంటి ఆ తత్వం యొక్క ఐశ్వర్యాన్ని మనం పొందడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అన్ని తత్వాలకి ఆయన అధిపతి కాబట్టి ఆయన ద్వారా మనము అన్ని ఐశ్వర్యాలని పొందగలం. ఈ శ్లోకంలో విష్ణువు యొక్క ఆరాధన వల్ల వచ్చేటువంటిది చెప్తున్నారు. ఇంతకుముందు శివుడు భౌతిక తత్వాలకి అధిపతి కాబట్టి భౌతిక తత్వాల ద్వారా తను ఏది ఇవ్వదలుచుకున్నారో ఆయన అది ఇస్తారు. కానీ విష్ణువు భౌతిక తత్వానికి పరమైనటువంటి వాడు. విష్ణువు భౌతిక గుణాలకి పరమైనటువంటి వాడు. విష్ణువు భౌతిక గుణానికి పరమైనటువంటి వాడైనప్పుడు భౌతిక గుణానికి పరమైనటువంటి విష్ణువుని అర్చించినప్పుడు భౌతిక సంపదను కోరడం అనేటువంటిది సరి అయినటువంటి ఆరాధన కాదు. ఓకే, భౌతిక సంపద కావాలి అంటే మీరు విష్ణువు దగ్గరికి కాదు వెళ్ళాల్సిందే. భౌతిక సంపద కావాలి అంటే శివుడి దగ్గరికి వెళ్ళాలి. భౌతిక సంపద అనేటువంటిది మనల్ని బంధించేటువంటి సంపద. ధ్రువుడు భగవంతుడిని దర్శనం చేసుకున్న తరువాత ఈ భౌతిక విశ్వానికి పరమైనటువంటి భగవంతుడిని దర్శనం చేసుకొని భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి కోరికను తీర్చుకున్నాడు. అందుకని ధ్రువుడు ఏమనుకున్నాడండి? కోరికంతా తీరిన తర్వాత భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఆయనకి కోరిక ఇచ్చేసి ఆయన కోరికను తీర్చేసి ఆయన అంతర్ధానం అయిపోయిన తర్వాత ధ్రువుడు ఏమనుకున్నాడు? పట్టుకొని నేను ఎంత మూర్ఖుణ్ణి, గాజు ముక్కని ఏ భగవంతుణ్ణి దర్శనం చేసుకోవడానికి ఎంతో మంది యోగులు సైతం తపస్సులు చేసి కూడా దర్శనం చేసుకోలేకపోయారో అలాంటి భగవంతుణ్ణి నేను దర్శనం చేసుకొని భౌతిక విశ్వానికి పరమైనటువంటి భగవాను దర్శనం చేసుకుని భౌతిక విశ్వానికి పరంగా వెళ్లకుండా భౌతిక విశ్వానికి సంబంధించినటువంటి కోరికను తీర్చుకున్నాను. వజ్రాన్ని పక్కన పెట్టి గాజు పెంకులు అడిగాను నేను అని అనుకున్నాను ఆయన కదండి. ధ్రువుడు తను తన తన మనసులో చాలా బాధపడ్డాడు. ఎంత బుద్ధి తక్కువ పనిచేశాను నేను, ఎంత పిచ్చివాడిని నేను, నాలాంటి అల్పజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవరుంటారు? వజ్రం ఇస్తాను అని అంటుంటే నాకు వజ్రం వద్దు, నాకు గాజు పెంకులు కావాలి అని కోరుకోవడం ఎలా ఉంటుంది? అలాంటి కోరికను నేను కోరుకున్నాను అని ధ్రువుడు బాధపడ్డాడు. ధ్రువుడు కొన్ని శ్లోకాల్లో ఆయన బాధపడటం అంతా ఉంది. ధ్రువుడు వరం పొందిన తర్వాత ఎందుకు నేను వరం పొందాను అని బాధపడ్డాడు, చాలా బాధపడ్డాడు. కాబట్టి మనకి ఆధ్యాత్మిక సంపదకి సంబంధించినటువంటి జ్ఞానం లేదు. మన దృష్టిలో భౌతిక సంపదే గొప్ప సంపద. ఇప్పుడు మన రూపాయి విలువ, మనం రూపాయి ఇస్తే మనకి 2 చాక్లెట్లు వస్తాయి అనుకుందాం. అదే మనము అమెరికా డాలర్ తెచ్చామనుకో ఎన్ని చాక్లెట్లు వస్తాయి? 160. కానీ అమెరికా డాలర్ ఇచ్చి ఇక్కడ షాప్ లో నాకు 160 చాక్లెట్లు ఏంటి ఎవరైనా ఇస్తారా? ఎవరు? ఈ డాలర్ రూపాయల కింద మార్చుకొని తీసుకురా అప్పుడు ఇస్తామంటారు, అంతే కదా. ఓకే, సరే అది మారకం అనేది కోరదు అనుకుందాం. నువ్వు నాకు డాలర్ ఇవ్వద్దు, నువ్వు నాకు రూపాయి ఇస్తేనే నేను నీకు 2 చాక్లెట్లు ఇస్తా అన్నాడు అనుకోండి. ఓకే, అంటే విలువైనది ఇక్కడ చెల్లదు. భౌతిక విశ్వంలో ఆధ్యాత్మికమైనటువంటి సంపద చెల్లదు. అమెరికా డాలర్ ఇండియాలో చెల్లదు. అలానే ఆధ్యాత్మికమైనటువంటి సంపద భౌతిక విశ్వంలో చెల్లదు. అందుకనే దాని విలువ మనకు తెలియదు. దానికంటే నాకు భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు ఇవ్వు. అందుకనే డాలర్ ఇస్తాన వద్దని రూపాయలే ఇవ్వు అంటారు ఇండియాలో. ఎందుకంటే అదే చెల్లుబాటు అవుతుంది. కాబట్టి విష్ణు పూజించి పొందాల్సినటువంటి ఆధ్యాత్మిక సంపదని వదిలేసి భౌతిక సంపద కోరుకునే వాళ్ళు అలానే ఉంటారు అన్నమాట, అలాంటి వాళ్ళు. ఓకే, భగవంతుడు గుణాతీతుడు కాబట్టి గుణాతీతుడైనటువంటి భగవాను నుంచి గుణాతీతమైనటువంటి వరాన్ని కోరాలి, కానీ గుణాలకు లోబడి వరాలని కోరకూడదు. అందుకనే భగవంతుడు కూడా గుణాలకు లోబడి మనల్ని ఉంచాలి అని కోరుకోరు. ఓకే, అది మనకి ఈ శ్లోకంలో విష్ణు భగవానుడి యొక్క పూజకి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నారు. 6వ శ్లోకం శేషరత్నం మాతాజీ. నివృత్తేష్వస్వమేధేషు రాజాయుష్మత్ పితామహ
వివృత్తే సస్వమేధేషు రాజాయుస్మృతితామహాః శృణ్వన్ భగవతో ధర్మాన్ అపృచ్ఛదిదమచ్యుతం. శృణ్వన్ భగవతో ధర్మం పృచ్ఛన్ ద్విదిమచ్యుతం. నీ పితామహుడగు ధర్మరాజు అశ్వమేధ యాగమును పూర్తి చేసిన పిమ్మట అచ్యుతుడు చేసిన ధర్మ వివరమునకు విను వినునప్పుడు ఇదే ప్రశ్నను ఆ దేవదేవుడు అడిగి ఉండెను. హరే కృష్ణ ప్రభు దండోత్తరనామం. పితామహుడు ఎవరు అండి? పరీక్షిత్ మహారాజు పితామహుడు ధర్మరాజు. అశ్వమేధ యాగాన్ని పూర్తి చేసిన తరువాత అచ్యుతుణ్ణి చేసినటువంటి ధర్మ వివరణని విన్నప్పుడు ఇదే ప్రశ్నను ఆ దేవదేవుడిని అడిగి ఉండెను. నువ్వు ఏదైతే ప్రశ్న ఇప్పుడు నన్ను అడిగావో అదే ప్రశ్న నీ పితామహుడు శ్రీకృష్ణుని అడిగారు. ఎప్పుడు? అశ్వమేధ యజ్ఞం చేసినప్పుడు. ఓకే, అని చెప్తున్నారు. అంటే వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణని ఇప్పుడు మనకి సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజుకి తెలియజేయబోతున్నారు. చూసారా, మనం నిన్న చెప్పుకున్నాము. పరీక్షణ్ మహారాజు ఏది తన సొంతంగా చెప్పరు. సుఖదేవ గోస్వామి ఏది తన సొంతంగా చెప్పరు. తను విన్నది చెప్తారు. ఇంతకు ముందు గొప్ప భక్తులు చెప్పింది చెప్తారు, ఆచార్యులు చెప్పింది చెప్తారు, లేదంటే స్వయంగా భగవంతుడు చెప్పింది చెప్తారు. అంతేకాని మనోకల్పనలతోటి ఏది చెప్పరు. ఇప్పుడు పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి కూడా కృష్ణుడికి ధర్మరాజుకి మధ్య జరిగినటువంటి సంభాషణని కనుక చెప్పినట్లయితే అది ప్రామాణికం అవుతుంది. లేదు అంటే నా అభిప్రాయం ఇది అని చెప్పారు అనుకోండి, అది ప్రామాణికం అవుతుందా? కాదు. కాబట్టి గురువుకు ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి అని అంటే తన సొంత అభిప్రాయాలు చెప్పకూడదు గురువు. ఓకే, సో మనకు వస్తుంది గురు దీక్ష తీసుకోవడానికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కళ్ళని అడిగేటువంటి ప్రశ్న ఇది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని అడిగినప్పుడు గురువు మనోకల్పనలతోటి తన అభిప్రాయాలు చెప్పకూడదు, పరంపరలో విన్నటువంటి విషయాలను మాత్రమే చెప్పాలి. ఇది గురువుకు ఉండాల్సినటువంటి ప్రథమ అర్హత కదా. రెండవది, గురువు కూడా ఒక శిష్యుడై ఉండాలి. మూడవది, గురువు కూడా ఒక భక్తుడై ఉండాలి. ఓకే, గురువు కూడా కృష్ణుడికి శరణాగతుడై ఉండాలి. భక్తుడు అవడం అంటే అదే కదా. అప్పుడే ఆయన గురువు అవడానికి అర్హత అవుతాడు. లేదు అంటే గురువు అవడానికి అర్హుడు అవడం కదండి. అందుకనే సుఖదేవ గోస్వామి మాటలు ఎందుకు ప్రామాణికం అని అంటే ఎక్కడా అతను మనోకల్పన చెప్పలేదు, ఎక్కడా ఇది నా అభిప్రాయము అని చెప్పలేదు. ఇది నా అభిప్రాయము అని అన్నాడు అంటే ఆయన గురువు కాదు అన్నట్టే. ఓకే, నాకు ఇలా అనిపిస్తుంది, నేను శాస్త్రం చదివానండి నాకు ఇలా అనిపిస్తుంది అని చెప్పారు అనుకోండి ఎవరైనా. నేనైతే శాస్త్రం చదివానండి కానీ నేను ఇంతకు ముందు ఆచార్యుల దగ్గర నుంచి నేను వినలేదు కాబట్టి నేను దాని గురించి చెప్పలేను అన్నవాడు నిజమైన గురువు. ఓకే, నేను చెప్పలేను అన్నవాడే గురువు కానీ నేను ఏదో ఒకటి చెప్తాను వినండి అన్నవాడు కాదు గురువు. కాబట్టి గొప్పగా మాట్లాడటం కాదు గురువు అంటే, గొప్పగా మాట్లాడేవాడు గురువు అవడు, తన పరంపరలో విన్నటువంటి విషయాల్ని విన్నట్లు చెప్పేవాడు గురువు అవుతాడు. అందుకనే సుఖదేవ గోస్వామి ప్రామాణికమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే సుఖదేవ గోస్వామి ధర్మరాజుకి కృష్ణుడికి మధ్య జరిగినటువంటి సంవాదాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. నెక్స్ట్ 7వ శ్లోకం. సుఖోమలమత సా అహ భగవాన్స్త్రస్మై ప్రీత శుశ్రూషవే ప్రభుః. అహ భగవాన్స్తస్మై ప్రీత శుశ్రూషవే ప్రభుః. నృణాం నిశ్రేయసార్థాయ యోవతీర్ణో యతోః కులే. నృణాం నిశ్రేయసార్థాయ యోవతీర్ణో యతో కులే. నరులందరూ పరమ శ్రేయస్సును కూర్చడి ఉద్దేశంతో ఎదుకులమున ఉద్భవించిన వాడు ధర్మరాజు ప్రభువును శ్రీకృష్ణుడు. ఆ ప్రశ్న చే ప్రసన్నుడై ఆ రాజు కుతూహలముతో వినుచుండగా ఈ విధముగా సమాధానం వస్తాను. నరులందరికీ పరమశ్రేష్ఠుడు కూర్చడి ఉద్దేశముతో యదుకులమున ఉద్భవించిన వాడు ఎవరైనా? కృష్ణ భగవానుడు. కృష్ణ భగవానుడు యదుకులంలో ఉద్భవించారు. ఎందుకు ఉద్భవించారు? నరులకి శ్రేయస్సు కలిగించడం కోసం ఉద్భవించారు. ఓకే, కృష్ణుడి అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం తను ఎంజాయ్ చేయడం కోసం కాదు, లేదంటే తన లాభం కోసం కాదు, మనకి శ్రేయస్సు కలిగించడం కోసం ఆయన అవతరించడం అనేటువంటి జరిగింది. అయితే ధర్మరాజుకు ప్రభువునైనటువంటి శ్రీకృష్ణుడు, అంతేకాదు ధర్మరాజుకు కూడా ప్రభువు. ధర్మరాజు ఈ యొక్క అశ్వమేధ యజ్ఞం చేశారు అని అంటే ఆయన సమస్త విశ్వానికి ప్రభువు కదండి. అశ్వమేధ యజ్ఞం పూర్తి చేసుకున్నటువంటి ధర్మరాజు సమస్త విశ్వానికి ప్రభువే, చక్రవర్తి. సమస్త విశ్వానికి ప్రభు అయినప్పుడు కృష్ణుడికి కూడా ప్రభు అయి ఉండాలి కదా.
ఎందుకంటే సమస్త విశ్వంలో భాగమే కదా వీళ్ళ యొక్క ద్వారక కూడా. ఈ సమస్తానికి కూడా ఈయన ప్రభుజీ. ఈ ధర్మరాజుకి, ఈ సమస్త అన్ని విశ్వానికి విశ్వాలకు ప్రభు కృష్ణుడు. సమస్త సృష్టికర్తే ఆయన, సమస్తం. ఎక్కేంటండి ఇక్కడ సమస్త విశ్వానికి ప్రభువు ధర్మరాజే. సమస్త విశ్వంలో ఉన్నటువంటి ప్రతి రాజ్యంలోనికి ఉన్నటువంటి రాజులందరూ కూడా ధర్మరాజు యొక్క సామంతరాజులే. అలానే కృష్ణుడు కూడా ధర్మరాజు యొక్క సామంతరాజే భౌతికంగా. అది ఆ దృష్టిలో చూసేవాళ్ళు ప్రభుజీ. ధర్మరాజు కృష్ణుడికి ప్రభువు భౌతికంగా, కానీ ధర్మరాజుకి ప్రభు ఎవరు అని అంటే కృష్ణుడు. ఓకే, అంటే ధర్మరాజు భౌతిక స్థాయిలో లేరు. ఓకే, ధర్మరాజు ఓకే నేను చక్రవర్తిని, నువ్వు సామంతరాజు కాబట్టి నీకంటే నేను ప్రభువుని అని ఆయన ఆ భావంలో ఆయన లేరు. కృష్ణుడి విషయానికి వచ్చేసరికి కృష్ణుడే ధర్మరాజుకి ప్రభువు. ఓకే, సో ఆ జ్ఞానం లోపించిందంటే అహంకారం ఉన్నట్టు మనకి. ధర్మరాజుకి అలాంటి అహంకారం లేదు. అందుకని కృష్ణుడికి శరణాగతుడు అయ్యాడు. అందుకని కృష్ణుడి ప్రభువుగానే భావిస్తున్నారు. ఓకే, సో కుతూహలంతో ఆయన అడిగినటువంటి ప్రశ్నకి కృష్ణ సమాధానం చెప్తుంటే చాలా శ్రద్ధగా నీ ముత్తాత విన్నాడు. ఓకే, సో ఆయన చెప్పినటువంటి మాట, ఈయన విన్నటువంటి మాట నేను నీకు చెప్తాను విను అని భగవంతుడి మాటగా చెప్తున్నారు ఇప్పుడు. ఓకే, పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి. సో మళ్ళీ ఒకసారి ప్రశ్న గుర్తు చేసుకుందాం. ఏంటి ప్రశ్న? శివుణ్ణి పూజిస్తే ఐశ్వర్యవంతులు ఎందుకు అవుతున్నారు, విష్ణువుని పూజిస్తే ఎందుకు పేదవాళ్ళు అవుతున్నారు? శివుడు పేదవాడు కానీ విష్ణువు ఐశ్వర్యవంతుడు, విరుద్ధంగా ఎందుకు రిజల్ట్స్ వస్తున్నాయి అనేటువంటిది ప్రశ్న. ఓకే, సో దీనికి సమాధానం మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే.